అన్న క్యాంటీన్ల ద్వారా పేద ప్రజల ఆకలి తీర్చాలనే సదుద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు ప్రభుత్వ నిర్వహణ వచ్చేదాకా దాతల సహాయంతో క్యాంటీన్లు నిర్వహించాలన్న లక్ష్యంగా ఒంగోలులో శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ సమన్వయంతో పలువురు దాతలు వేల రూపాయల ఖర్చుతో ప్రతిరోజు ఒంగోలులోని 4 అన్న క్యాంటీన్ల వద్ద భోజన వసతి ఏర్పాటు చేస్తున్నారు. ఎందరో వదాన్యులు, ప్రజాస్వామ్యవాదులు, దాతలు, సహృదయులు ఈ కార్యక్రమానికి తమ తోడ్పాటును అందిస్తున్నారు. మాజీ మంత్రివర్యులు, సీనియర్ రాజకీయ నాయకులు జీవి శేషు మాస్టర్ 8వ వర్ధంతి సందర్భంగా వారి కుమారులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ జి రాజవిమల్ నేతృత్వంలో ఒంగోలు నగరంలోని 4 అన్న క్యాంటీన్ల వద్ద భోజన వసతి కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు కర్నూలు రోడ్డులోని పౌరాఫీసు వద్ద గల అన్న క్యాంటీన్లో మాజీ మంత్రివర్యులు జీవి శేషు కుమారులు డాక్టర్ గుర్రాల రాజవిమల్, సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, మాజీ ఏఎంసీ చైర్మన్ సింగరాజు రాంబాబు, ప్రముఖ వైద్యులు డాక్టర్ సీతారామయ్య, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి బండారు మదన్, తెలుగుదేశం పార్టీ నాయకులు వేమూరి కొండలు, వేమూరి వెంకటేశ్వర్లు, బొట్టు సీను, పోలవరపు సురేష్ మరియు అన్న క్యాంటీన్ల భోజన వసతి నిర్వహణ చూస్తున్న హోటల్స్ అసోసియేషన్ సభ్యులు దమ్మాలపడి పాపారావు తదితరులు పాల్గొన్నారు. జనగణ మంగళ గాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, వెలిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. మా ఆత్మ గౌరవ గీతికవై, మా జాతి పౌరుష దీపికవై, నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు. మా బంగారు భవితనువై, మా రానున్న చరితనువై. ఎక్కువ మంది నాయకులు తయారైతే ఆ రోజున ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపడుతున్నటువంటి అని బలంగా నమ్మినటువంటి గొప్ప నాయకుడు ఆయన. నాయకులు కార్యకర్తలని ఏ రోజు కూడా ఆయన నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి ఎప్పుడూ కూడా లేదు. అలాగే ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ ఎస్సీ సామాజిక వర్గాల పట్ల ప్రత్యేకమైన ప్రేమ చూపిస్తున్నప్పటికీ కూడా అగ్రవర్ణాలను కూడా సమతుల్యం చేసుకుంటూ నియోజకవర్గాల అభివృద్ధికి, ప్రకాశం జిల్లా సంక్షేమానికి ఆయన చేసినటువంటి సేవలు మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఆయన 8వ వర్ధంతి. 8 సంవత్సరాల తర్వాత కూడా ఆయన్ని గుర్తుపెట్టుకొని కార్యక్రమాలు చేస్తున్నందుకు మన తమ్ముడు రాజవిమల్ని ఖచ్చితంగా అభినందించాలి. ఎందుకంటే ఈ రోజుల్లో తండ్రి దగ్గర నుంచి ఆస్తుల వారసత్వాన్ని తీసుకునే ఈ పరిస్థితుల్లో ఆయన మీద ఉన్నటువంటి ప్రేమను కూడా సమాజానికి పంచే విధంగా రాజవిమల్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనందరం కూడా హర్షించాల్సిన విషయం. పేదవాళ్ళు ఆకలితో ఎవరు ఉండకూడదు అనేటువంటి ఆలోచన శేష్ మాస్టర్ గారికి ఎప్పుడూ ఉండేది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ రోజున రాజవిమల్
అన్నా క్యాంటీన్లో పేదవాళ్ళకి భోజనం ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు తమ్ముడు రాజ్ విమల్ని అభినందిస్తూ ఆ మహానాయకుడికి ఘనంగా నివాళులర్పిస్తూ ఆయనతో కలిసి ప్రయాణం చేసేటువంటి అవకాశం అదృష్టం నాకు లభించినందుకు కూడా నేను ఎప్పుడు కూడా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాను. కాబట్టి ఈ రోజున తమ్ముడు ఫోన్ చేయగానే పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని పాల్గొంటే ఈ రోజున 10 మందికి మనం చేతుకుండా అన్నం వడ్డిస్తే ఆయన పైనుంచి ఆయన ఆత్మ కూడా అరే నా శిష్యుడు నా కార్యక్రమంలో పాల్పంచుకునేటువంటి ఆనందం ఆయనకి ఉంటుంది, ఆయన ఆత్మ కూడా ఉంటుంది, అలాగే నాకు కూడా ఆనందం ఉంటుందని చెప్పని తెలియజేస్తూ ఈ రోజున మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు తమ్ముడికి మరోసారి అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవనీయులు పెద్దలు మన మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా పనిచేసిన పెద్దలు గుర్రాల మన శేష్ మాస్టర్ గారికి 8వ వర్ధంతి సందర్భంగా ఈరోజు అన్నా క్యాంటీన్లో వాళ్ళ తనయుడు మన గుర్రాల రాజ విమల్ ఆధ్వర్యంలో ఈరోజు పేదలకి ఉచితంగా అన్నదాన కార్యక్రమం పెట్టడం ఎంతో సంతోషమే కాదు, ఒక మంచి సేవా కార్యక్రమం. మీకు తెలుసు, అట్టడుగు వర్గాల్లో జన్మించినప్పటికీ ఆయన అసలు సొసైటీలో జీవి శేష్ గారు అంటే ఒక ల్యాండ్ మార్క్. ఆయన ఈ ప్రకాశం జిల్లాలోనే ఆయన రాజకీయాలు ఎంతో ఉన్నతమైన స్థానాన్ని ఈ ప్రకాశం జిల్లా ప్రజల్లో ముద్ర వేసుకునే వ్యక్తి మన పెద్దలు జీవి శేష్ గారు. అలాంటి మంచి వ్యక్తి కడుపున మంచి కొడుకే పుడతాడనే దానికి ఉదాహరణ నా తమ్ముడు రాజవిమల్. ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో రాజవిమల్ ఆధ్వర్యంలో ఇంకెన్నో జరగాలని కోరుకుంటూ ఆయనకి సంబంధించి ఏ కార్యక్రమం అయినా సరే రాజవిమల్కి మేము అండగా ఉంటామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. మా తండ్రి గౌరవనీయులు స్వర్గీయ జీవి శేష్ గారి 8వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మా కుటుంబ సభ్యులు మా అన్నయ్య ఆస్ట్రేలియాలో ఉంటారు, కమలాకర్ విజయ్, అలాగే వందన, వినూత్న కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి మరి ఈరోజు 8వ వర్ధంతి సందర్భంగా మరి నాన్నగారి సంస్మరణార్థం ఈరోజు అన్నా క్యాంటీన్లో మరి అన్నదానం చేయాలనే ఒక కార్యక్రమాన్ని మరి చేయడం జరిగింది. దీనికి సంబంధించి మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మరి ఎంతోమంది పేదల కడుపులు గురించి ఆలోచించి వాళ్ళ ఆకలిని దృష్టిలో పెట్టుకొని మరి సంస్కరణలు చేసి ఈ రాష్ట్రంలో కిలో రూపాయి బియ్యం పథకం కానీ ఇలా ఎన్నో పథకాలు చేసినటువంటి గొప్ప నాయకులు. ఆయన పేరు మీద మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి అన్నా క్యాంటీన్లు అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి 5 రూపాయలకే అన్నం పెట్టడం అనే కార్యక్రమాన్ని చేసిన సందర్భంలో మరి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి యొక్క మరి ఆధ్వర్యంలో మేమందరం కూడా మరి అన్నా క్యాంటీన్ని తిరిగి పునరాభివృద్ధి చేసే విషయంలో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఎక్కడో మరి చేయడం ఎందుకు, ఈ కార్యక్రమాన్ని మనం అన్నా క్యాంటీన్లోనే నిర్వహిస్తే బాగుంటుందనే ఆలోచనతో మరి అందరి ఆకలి తీర్చే కార్యక్రమం కనుక ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఉచితంగా ఈరోజు అన్నదానం చేస్తూ ఉన్నాం. మరి అందరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మంత్రి శ్రీనన్నకు కానీ, రాంబాబు అన్నకు కానీ, అలాగే డాక్టర్ సీతారామయ్య గారికి, ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా మరి అలాగే కార్యకర్తలకు కూడా మరి ముఖ్యంగా ఈ డివిజన్కి సంబంధించినటువంటి నాయకులకు కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.